యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రేయ్ జాగ్రత్త కట్టేరా, నేను గడ్డెట్టుకొచ్చేస్తాను. ఇదిగా అమ్మాయి, నాన్నయ్. అమ్మా, వదిన ఎప్పుడు తినిందో ఏటో, అన్నం వండావా? సరే, అందరికీ వడ్డించు. అందరం కలిసి భోజనం చేద్దాం. ఇలా అందరం కలిసి తిని ఎన్నాళ్ళయిందో. అవునవును, మనందరం కలిసి కూర్చొని తిని చాలా రోజులైంది. పదండి భోంచేద్దాం. అవును, ఎంతకీ భాస్కర్ గడేడి? ఇక్కడ అన్నోయ్ రాకపోవడం ఏంటి? నేను వచ్చి అరగంట అయింది. రే అనియా, ఎక్కడికెళ్ళవరా? గేదె కొనుక్కొచ్చానే. నిజమా? మరి కాంతమ్మ గారు నీకు ఇచ్చిన ₹1,00,000 నాకు ఇస్తే ఖాళీగా ఎందుకుంటామే? ఎలా డబ్బులతో గేదెని దూడే కొనుక్కొచ్చేసాను. పదండి పదండి చూద్దాం. హాయ్ రండి చూద్దరు గాని, రండి. అరే త్వరగా రండి, సోదరు గాని ఎంత బాగున్నాయో. రండి రండి రండి. ఇదిగో చూడవే సిట్టి, చూడు. ఎంతకాలం అయిందమ్మా. చూసావా, లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్లేదు. అమ్మయ్య, రేపటి నుంచి ఏ పని వెతుక్కోవాలో అనుకున్నాను. ఇప్పుడు నాకు చేతి నిండా పని చెప్పావు అన్నమాట బావా. అవును బావా, రేపటి నుంచి గేదెల సంగతి నేను చూసుకుంటాను, స్వీట్ల సంగతి మీరు చూసుకోండి. ఏట్రా అనియా, స్వీట్లా? ఇప్పుడు స్వీట్ చేపెట్టాలిట్రా. రే, దానికి చాలా పెద్ద ఖర్చు అవుతుంది కదా. ఖర్చుకు భయపడతారేటి? గేదెలు ఖాళీగా ఉంటాయేటి? రేపటి నుంచి పాలిస్తాయి, ఆ పాలమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బులోని ఏడు చేసుకుంటాం. ఆ వచ్చే డబ్బులతోనే స్వీట్ షాప్ కూడా మళ్ళీ ఎట్టేద్దాం. దానికి ఇంకా చాలా టైం ఉంది కదా బావా. అవునరా, ముందైతే ఈ వ్యాపారం చేద్దాము, తర్వాత ఏడ్ చేద్దాము, అప్పుడు ఆలోచిద్దాము. రేపటి నుంచి ఈ రవిచంద్ర ఫుల్ బిజీ. ఆ పప్పులే ఉడకవు. పెద్ద పెద్ద చదువులు చదివి పేడెత్తుకుంటావా ఏంటి? నువ్వు వెళ్ళి ఎప్పట్లాగా ఈ పైలట్ ఉద్యోగమైనా ఎత్తుక్కో, లేదంటే ఏదైనా కంపెనీలో చిన్న ఉద్యోగమైనా ఎత్తుక్కో. అంతేగాని నువ్వు ఇలా మురికి పనులు చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను బావా. చదువుకున్నంత మాత్రాన ఇలాంటి పనులు చేయకూడదని రాసిందా ఎక్కడైనా? రాసలేదు బావా, కానీ నాకు నచ్చదు అంతే. చూడు చిట్టమ్మా, ఇది మన పని, మనం బతకడానికి చేసుకునే పని. నా చదువుకి తగ్గ ఉద్యోగం దొరికేంత వరకు నేను ఈ పనులన్నీ చేస్తాను. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. అది కాదు బావా. సర్లే అమ్మా, మగాడికి ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉంటే పిచ్చెక్కిపోద్ది అంటారు. పాపం ఏదో పని దొరికేదాకా అల్లుడు గారు సేదోడు వాదోడుగా ఉంటారులే. థ్యాంక్స్ మావయ్య గారు. హలో చిట్టి, విన్నావుగా మా మావయ్య గారు ఏం చెప్పారు? ఇంకేటి చేద్దాం, మా వాళ్ళు ఇద్దరు ఏకమయ్యారు. మీరు చెప్పిన దానికి తలూపడం తప్ప మేమేటి చేస్తాము. ఒరే తమ్ముడు, ఆ గేదెలకి మేతేసేటప్పుడు కొంచెం మీ బావకు కూడా వెళ్తా. బావకా? ఎందుకక్క? అందరూ బుద్ధి గడ్డి తినింది అంటారు కదా, ఈయనకేమో గడ్డి తింటేనన్నా బుద్ధి వస్తుందని అలా అన్నాను. నీకోసం 100 సార్లు తిన్నానే గడ్డి, కానీ వచ్చిందేటి? రే, నువ్వు గడ్డి తిన్నవేట్రా? ఏదో మైకంలో చక్రాలనుకుని గడ్డి తినేసానే. మరుసటి రోజు తెలిసింది నేను తిన్నది చక్రాలు కాదు,
గడ్డి అని. ఇలా సంతోషంగా నవ్వుకొని ఎన్నాళ్ళైందిరా. అవునే. సరే సరేలేమా, అందరూ కలిసి భోజనాలు చేద్దాం. పదండి. రండి. సరే సరే ఏమండి, అలాగే నేను మళ్ళీ చేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఫోన్లో ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు రండి, వడ్డిస్తాను. అలాగే. వర్మ ఎక్కడా? వాడి కిందే ఉన్నాడండి. గదిలో ఏం చేస్తున్నాడు? ఇది మరీ బాగుంది. కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళు ఏం చేస్తున్నారని అడిగితే నాకేం తెలుస్తుంది? హ్మ్. నువ్వు సిగ్గుపడేంత సీన్ అక్కడేం లేదు కానీ నా కొడుకును కూడా పిలువు. ఇద్దరం కలిసి టిఫిన్ చేస్తాం. అదే నోటితో నా కోడల్ని కూడా పిలువనొచ్చు కదండి. ఎవరే? ఎవరు కోడలు? నీకు కోడలేమో. నాకెప్పటికీ ఆ అమ్మాయి కోడలు కాదు, కాలేదు కూడా. ఏ ఎందుకు కాదు? దానికి మీరు మామయ్య అయినప్పుడు అది మీ కోడలే కదా. మీరవునన్నా కాదన్నా ముమ్మాటికి లత మీ కోడలే కోడలే కోడలే. బలవంతంగా రుద్దినంత మాత్రాన బంధాలు అతుక్కోవు మానసా. ఇవి బలవంతంగా వచ్చిన బంధాలు కాదండి, ఆ దేవుడు అనుకుంటే వచ్చిన అనుబంధాలే. అందుకే మీరు మీ కొడుకు కలిసి దాన్ని ఇంటికి దూరం చెయ్యాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి అది కోడలుగానే అడుగుపెట్టింది. అది చూసైనా అర్థం చేసుకోండి. ఇవి మనం అనుకుంటే వచ్చిన బంధాలు కాదండి, ఆ దేవుడు అనుకుంటే వచ్చిన బంధాలు. రండి. టైంకి షట్ డౌన్ అయిపోయింది. లత, ఏ లత, లత, లత. ఏంటిది? కౌగిలింతలకి మరీ అంత మొహవాసిపోయి ఉన్నావా? వర్మ, కట్టుకున్న భార్యను పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది? నువ్వు చేసే పనులు తిన్నగా ఉంటే నా మాటలు కూడా తిన్నగానే ఉంటాయి, లేదంటే ఇలాగే వంకరగా వస్తాయి. ఛీ, మీ మాటలకి మీ నాన్న చేష్టలకి చచ్చిపోవాలనిపిస్తుంది. అయితే చచ్చిపో. నిన్ను బతకమని ఎవడు అడిగాడు? నేను చచ్చిపోయే పరిస్థితే వస్తే ఈ ఇంట్లో చాలా మంది చచ్చిపోతారు వర్మ. ఏంటే బెదిరిస్తున్నావా? ఇదే, ఈ అహంకారమే, ఈ మూర్ఖత్వమే నాకు నచ్చంది. ఇది అహంకారం కాదు వర్మ, ఆత్మాభిమానం. కట్టుకున్న భార్య కాలు జారి ఒళ్ళో పడితే ఏ భర్త అయినా ఏం జరిగిందోనని కంగారు పడతాడు. కానీ నువ్వు కౌగిలింతలకి మోహం వాచిపోయావా అని అన్నావు చూడు, అక్కడే నాకు అరికల నుంచి మండుకొస్తుంది. నేను ఇలాగే మాట్లాడతానే, నేను ఇంతే. ఇష్టమైతే ఉండు, కష్టమైతే నీ పుట్టింటికి వెళ్ళిపో. నాకు పుట్టిల్లు లేదు, నా పుట్టింటి వాళ్ళు రానివ్వరనే కదా నీకు ధైర్యం. ఇప్పుడు చెప్తున్నాను వర్మ, మీ ఇద్దరి చేష్టలకి నాకు ఏదో ఒక రోజు హరికాల నుంచి నడినెత్తి దాకా చిర్రెత్తుకొస్తుంది. ఆ రోజున నా పుట్టింటి వాళ్ళు నన్ను రమ్మన్నా వద్దన్నా సరే అత్తింటిని మాత్రం వదిలిపెట్టి వెళ్తాను. జాగ్రత్త. ఏంటే బెదిరిస్తున్నావా? అప్పటిదాకా ఎందుకు? ఇష్టమైతే ఇప్పుడే పో. నీకిష్టం వచ్చినప్పుడు ఇష్టమైతే పో అనే మనసున్నప్పుడు నా వెంట పడి ప్రేమించానని చెప్పి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? సోదనవసరం. నాకు ఆకలి అవుతుంది, టిఫిన్ పెడుతూ పద. నువ్వు తినలేదని నాకు ఆకలి అవుతున్నా గంట నుంచి నీకోసం ఎదురు చూశాను. కానీ నువ్వు నీకు ఆకలి అవ్వగానే నా ఏడుపుని కూడా పట్టించుకోకుండా టిఫిన్ తిందాం పదా అంటున్నావు. అర్థమవుతుంది నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో. రా, వడ్డిస్తాను. ఏంటి షర్టు పట్టుకుంది? అవసరమైతే పుట్టింటికి కూడా వెళ్ళిపోతానంటుంది. నిజంగా వెళ్ళిపోతుందా? అమ్మో,
అది పుట్టింటికి వెళ్ళిపోతే పగ తీర్చుకునే అవకాశం మిస్ అయిపోతాను. దాన్ని మాత్రం పొరపాటును కూడా పుట్టింటికి వెళ్ళనివ్వకూడదు. జీవితకాలం ఇక్కడే ఉండాలి. దాని ఏడుపు చూసి ఆ వీరనారాయణ శేషమాంబ కుమిలి కుమిలి ఆడవాలి. ఆ బాధ భరించలేక వచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకోవాలి. అప్పటిదాకా ఇది ఈ కొంపలోనే ఉండాలి. అమ్మయ్యా, కడుపు నిండా పాలు తాగావు. హ్యాపీగా బజ్జో నాన్నా. ఓ నాన్నా. నీలు ఆ? నీలు ఏంటి ఏంటి భాస్కరు? ఆడికి నేను పాలు ఆడతాను గానీ నువ్వు వెళ్ళి మొహం కడుక్కుని రావే. టిఫిన్ చేద్దు గాని. హా? అబ్బో, ఏంటి ఈరోజు తెగ ప్రేమ చూపిస్తున్నావు? పిల్ల మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుందే? ఇన్నాళ్ళంటే ఆ అమ్మల అయస్కాంతంలో అతుకుపోయావు కాబట్టి ప్రేమను చూపించలేకపోయాను. ఇప్పుడు అమ్మను వదిలేసి మొగుడు దగ్గరికి వచ్చావు కదా, ఇప్పుడు కూడా ప్రేమ చూపించకపోతే జనాల మీద ఉమ్మేస్తారే. ఓహో, జనాల కోసం ప్రేమ చూపిస్తున్నావు అంతే తప్ప నీ మనసులో ప్రేమ లేదన్నమాట. ఇదిగా కాలికే తేలికి ఏలికెత్త కాలికే. అవతల నా ప్లానింగులు నాకున్నాయే. ప్లానింగ్లా? ఏంటది? ఏట్లేదే, ఆల్రెడీ ప్రొడక్షన్ దింపేశాం కదేటి. ఆహా. సెకండ్ ప్రొడక్షన్ కి రెడీ అయిపోదామని. ఛీ, సిగ్గులేదా నీకు? ఉన్న పిల్లాన్ని పోషించడానికి చేత కాదు కానీ రెండో పిల్లని గారు ఏం చేస్తావు? తక్కువ అంచనా వేటి చూసావు కదా, గేదలట్టుకొచ్చాను. కాకినాడ మొత్తం కాకలి తిరిగేసి పాలమ్మేసి గేలకెళ్ళి సంపాదిస్తాను. నువ్వు మహారాణిలాగా ఏం చేసేసి. అవును, మరి ఎంజాయ్మెంట్ గురించి మనిద్దరమే మాట్లాడుకోవాలి. ఏమే, ఇక నుంచి అయినా సంతోషంగా ఉందామే. ఇట సీటుకి మాటికి గొడవెట్టేస్తే సిరాకు వచ్చేసిద్ది. సరే, నేను మాత్రం కాదంటానా ఏంటి? వీనికి 6 నెలలు రాని, అప్పుడు ప్లానింగ్ చేసుకుందాం రెండో ప్రొడక్షన్ కి. నువ్వు బంగారు నీళ్ళు. చిటి, విన్నావా మాకేమందు? విన్నాను. నువ్వు ఉన్నావు దేనికి? ఇప్పటివరకు ఫస్ట్ ప్రొడక్షనే ప్లాన్ చేయలేదు. మా బావ అప్పుడే సెకండ్ ప్రొడక్షన్ ప్లాన్ చేస్తున్నాడు. సరేలే, పిల్లలు పుట్టడం మన చేతిలో ఉందా ఏంటి? ఆ భగవంతుడు కనిపిస్తే వద్దన్నా ఎత్తునే ఉంటాడు. ముందెళ్ళి గేదెల సంగతి చూద్దాం. పద పద. మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి జేబులో పెట్టుకున్నాడంట. నీతో రొమాన్స్ చేయాలనుకున్నాను చూడు, నా అది తప్పు. పద. రే అనియా, వదిలితో ముచ్చట్లు చెప్పింది సాల్ గాని బయటికెళ్ళి పాలు పితుకుదాం. పద. పాదవే, నేను నీకోసమే చూస్తున్నాను. ఇదిగో నీళ్ళు, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. ఈ లోపు మా అమ్మ టిఫిన్ చేసేసింది. ఈ ముఖం ముందే చెప్పొచ్చు కదేటి, ఎంచక్క తిని బయటికి వెళ్ళేవాళ్ళం కదా. రేయ్, భారతదేశంలో బద్దకస్తుడెవడైనా ఉన్నాడంటే అది నువ్వే. పనికి పోతురాజు తిండికి తిమ్మరాజు అంటే ఏమో అనుకున్నాను గాని నిన్ను చూసినాకే ఆ మాట కరెక్ట్ అనిపిస్తాందిరా. కరెక్ట్ గా చెప్పారు మావయ్య గారు. అబ్బో, ఈయన గారేదో తిననట్టు నేను ఒక్కనే తిన్నట్టు. ఆల్రెడీ ఓ రౌండ్ వేసేసాడు కాదని చెప్పమను. ఏంటి మావయ్య గారు, అప్పుడే తినేశారా? ఏట్లేదలుడు, రాత్రి కొంచెం తక్కువ తిన్నాను కదా, పొద్దున్నే ఆకలేసి లాగించేసినాను. ఎందుకు నవ్వుతున్నావు చిట్టి? ఈ ప్రపంచంలో తిండిపోతూ మా నాన్నే అంటుంది అమ్మ. కరెక్ట్ చెప్పావమ్మా. ఏంటి చిట్టి, ఏమైంది? ఇలా మన కుటుంబం అంతా కలిసి ఆనందంగా నవ్వుకొని ఎన్ని రోజులైంది బావా. అవును చిట్టి, ఆ రోజులే వేరు. చేతిలో డబ్బులు లేకపోయినా ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. మంచి రోజులు తిరిగి వచ్చాయనిపిస్తుంది. అందరూ డబ్బుంటే సంతోషంగా ఉంటారనుకుంటారమ్మా, కానీ సంతోషంగా ఉండాలంటే కావాల్సింది డబ్బు కాదమ్మా, గుప్పెడంత గొప్ప మనసు. కరెక్ట్ గా చెప్పావు నాన్న. డబ్బుతో వస్తువులు కొనుక్కోగలం కానీ ఇలా ఆనందాన్ని ఎప్పటికీ కొనలేం నాన్న. రా బావా వెళ్దామా. నేను రెడీ చిట్టి. రా రానియా. ఇదిగో నీళ్ళు,
నేను నీకు ఇందాక చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు. ఏ, సిగ్గులేదు పో. ఏమే కోకిలమ్మా, నా కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుడిని సొత్తంటే కడుపు నిండిపోతుంది. బే ఆ కాంతమ్మ గెంటేస్తే గెంటేసినది గాని మనందరినీ కలిపి మంచి పని చేసినదే. బే 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 వీటి ఇంకో రౌండా? నా వల్ల కాదు. బే 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 ముసలోళ్ళు గాని మహానుభావులు అవకాశం లేక ఆగారు కానీ లేదా ఇప్పుడు కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసేవాళ్ళు. బావా హ్మ్. నువ్వు గేదెలన్నింటికి మేతేసాయి. ఒరే అన్నయ్య, పేడ మొత్తం నువ్వు ఎత్తాయి, నేను వెళ్ళి పాలు పితుకుతాను. నేను పేడ తీసేలోపు ఊరు జనాలు పాలకొచ్చేస్తారే. బావా నువ్వు పేడ తీస్తా ఉండు, నేను వెళ్ళి పాల సంగతి చూసుకుంటాను. అలాగే బావా. ఒరే అన్నయ్య, ఇంటలుడితో పేడ తీస్తావా ఏటే? తప్పే ఉంచిటమ్మా. ఆ పేడ బావ మాత్రమే తీయాలని రూల్ ఉందా? మనకి పని జరగడం ముఖ్యం, ఎవరు పేడ తీశారనేది కాదు కదా ముఖ్యం. వద్దు బావా, చిట్టెమ్మ గొప్ప చదువులు చదువుకున్న మొగుడు నట్టుకొచ్చి పేడ తీయించిందంటే అది నాకే అవమానం. నువ్వెప్పటికీ యువరాజువే బావా. ఒరే అనియా, ఆయ్, నువ్వు మాత్రమే పేడ సంగతి చూసుకో. బావా నువ్వు వెళ్ళి మేతే. అట్టగలేవే, పని తొందరగా అవుద్దని చెప్పాను గాని నాకు మాత్రం ఇటువేటి బావతో పేడ నెత్తించడం. బావా నువ్వు వెళ్ళక్కడ మేతేసుకో, మనం వెళ్ళి ఇక్కడ పేడ తీస్తా ఉంటాం. ఇలా చిట్టి, ఆ పాలు తీయడం అయిపోయిందా? 10 నిమిషాల్లో అయిపోద్ది పెద్దమ్మా, కాస్త నిలబడండి. అలాగే. కాంతమ్మ గారు మిమ్మల్ని గెంటేశారంట కదా? నిజంగా అది మనిషి కాదమ్మా, రాక్షసి, దయ్యం, భూతం. అట్లాంటి ఆడదాని ముందు నువ్వు కాబట్టి కాపురం చేస్తున్నావు. మరో ఆడదైతే ఎప్పుడో చెప్పిచ్చు కొట్టేది. చూడరంగమత్త, ఆవిడ నాకు అత్త, నేనావిడ కోడల్ని. మాకు మధ్య 100 గొడవలుంటాయి. దాన్ని అలసుగా తీసుకొని నా ముందే ఆవిడ్ని నోటికొచ్చినట్టు తిట్టావే అనుకో, సొత్తా ఊరుకుంటాననుకుంటున్నావేమో. ఇంకో పాలి మా అత్తనేమైనా అన్నావే అనుకో, నాలుక మీద పోతట్టేయగలను. జాగ్రత్త. అయ్యో రామా, ఇప్పుడు నేనేటన్నానే? మిమ్మల్ని గెంటేసిందన్న బాధలో ఆ కాంతమ్మని తిట్టాను. అది కూడా తప్పేనా ఏటి? తప్పున్నారా? గెంటింది మా అత్త, గెంటించుకుంది నేను నా మొగుడు. మాకు లేని బాధ మధ్యలో మీకేంటంట? సర్లే అమ్మా, ఆమె గెంటడం మీకు ఆనందంగా ఉంటే
ఒక్కసారి కాకపోతే 1,00,000 సార్లు గెంటించుకోండి, మాకేటి నొప్పి. నేను అదే చెప్తున్నాను. పాల కోసం వచ్చామా, పాలు పోయించుకొని వెళ్ళామా అన్నట్టు ఉండాలి. కాదు కూడదని మా అత్త గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడేవా అనుకో, తేడాలు వచ్చేయగలవు. జాగ్రత్త. మీకే బాధ లేనప్పుడు మాకేం బాధలే అమ్మా. నాకో లీటర్ పాలు పోయి చాలు, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతా. ఓ 10 నిమిషాలు ఆగు. అంత కోపం ఏంటి చిట్టి? ఆ ఆంటీ తప్పేమీ అనలేదు, ఉన్నమాటే కదా అన్నారు. ఆ మాత్రం దానికి అంత ఆవేశపడిపోతావు ఏంటి? బావా, కాకినాడ కాంతమ్మ నా అత్త. నీలాంటి బంగారాన్ని నాకు మొగుడుగా ఇచ్చిన అత్త. స్వార్థంతోనో, దురాశతోనో, అత్యాశతోనో ఆవిడ తప్పులు చేసుండొచ్చు. ఆవిడ చేసిన ప్రతి తప్పు వల్ల నష్టపోయింది నేను, బాధపడింది నేను.